ఆపదలన్నీ కూడా తొలగిపోయేంత వరకు నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన. దేవా, నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చిన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగుగోరు వారు దుష్టులు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవుని యొక్క దావీదు మహారాజు దేవుడు ఏం పంపిస్తాడు అని అంటే, దేవుని యొక్క కృపా సత్యములను ఆయన పంపిస్తాడు. ఎప్పుడైతే మనుషులు నన్ను దూషిస్తారో, ఎప్పుడైతే మనుషులు నన్ను ఏంటంట దూషణలతో దుష్ట మాటలను మాట్లాడతారో, నా గురించి పలుకుతారో, అటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంట, తన యొక్క కృపా సత్యములను దేవుడు ఆయన పంపిస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్నాడు. అలానే మన క్రిందికి మనం వచ్చినప్పుడు, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూరములు, అవి అంబు, వారి నాలుక వాడిగల కత్తి. అంటే ఎప్పుడు చూసినా ఏంటంట, దావీదు మహారాజు ఆయన ఏమనుభవిస్తున్నాడు, ఆయన పరిస్థితి అంతా కూడా ఎంతో దీనంగా ఉన్నది. మాటలతో ఏం చేస్తా ఉన్నారు, నానా విధమైన మాట్లాడుతున్నాడు. నేను ఎవరి మధ్యలో ఉన్నానంటే, నేను సింహపు వారి మధ్యలో నేను ఉన్నాను. సింహపు వారి మధ్యలో అంటే నాకు ఎటువంటి ఒక భద్రత లేదు. మనకందరూ కూడా తెలుసు, ఈ యొక్క ఆదిలాబాద్ లో ఏం జరుగుతుంది. నిన్నటికి 54 రోజులైందంట. ఎన్ని రోజులైంది? నిన్నటికి 54 రోజులైంది. అక్కడ ఒక సింహము దానిని వెతకడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ తోటలో పనిచేయడానికి వెళ్ళిన వాళ్ళు పొలంలో పని చేస్తుండగా ఒక స్త్రీని ఈ సింహం ఏం చేసింది, చీల్చేసి చంపేసి, ఆ తర్వాత ఒక అబ్బాయిని ఆయన ఎడ్లను కాస్తుండగా ఈ యొక్క అబ్బాయి మీద పడి ఆ యొక్క సింహము అతన్ని చంపివేసింది. 54 రోజుల నుండి పోలీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, 2 రాష్ట్రాలు, ఎందుకంటే ఏంది ఆదిలాబాదు మహారాష్ట్రకి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మహారాష్ట్ర నుండి వచ్చిన సింహము అని చెప్పేసి మహారాష్ట్ర వాళ్ళు కూడా దాన్ని వెతుకుతా ఉన్నారు. ఇక్కడ నుండి ఈ తెలంగాణ ఈ యొక్క అడవి శాఖ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వెతుకుతా ఉన్నారు. ఎందుకంటే ఆ సింహం ఉన్నంత వరకు అక్కడ పనులు కూడా, అందుకని మనుషులు ఏం చేస్తున్నారంట, 2 మొక్కలు పెట్టుకుంటున్నారు. నిజమైన మొక్క ముందలున్నది, వెనకల కూడా ఒక మొక్కాన్ని పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకంటే పులి ఎప్పుడు కూడా వెనకాల నుండి అటాక్ చేస్తుంది అని చెప్పేసి మీరు ఏం చేస్తారు, వెనకాల కూడా బొమ్మ ముఖం చేసుకొని వాళ్ళు పెట్టుకొని వాళ్ళ యొక్క పనులను, ఊరంతా మనం ఇక్కడ మాస్క్ పెట్టుకోవడానికి మనకు ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖానికి మాస్క్ కూడా ఉన్నది, వెనకాల కూడా ఇంకో ముఖాన్ని పెట్టుకున్నారు. ఎందుకంటే భద్రత కొరకు సింహం ఎక్కడి నుండి వచ్చి మా మీద పంజా వేస్తుందని చెప్పేసి. అంటే ఇక్కడ దావీదు మహారాజు కూడా ఆయన అంతే ఒక మాట, నేను ఎవరి మధ్యలో ఉన్నాను, నేను ఎవరి మధ్యలో నేను నివసిస్తున్నానంటే సింహము వారి మధ్యలో నేను ఉంటున్నాను. వారి మాటలు ఒక కత్తిలాగా ఉన్నాయి, అవి నన్ను ఏం చేస్తున్నాయంట. చూడండి 4వ వచనం, నేను ఏమంటున్నా, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూరులములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకొనుము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడ నిమ్ము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడని. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనము వెతకాల్సింది, మన జీవితంలో మనము కోరుకోవాల్సింది ఏంటంట, దేవుని యొక్క ప్రభావం. ఉదయంలో లేచినప్పుడు మనము చేయవలసిన ప్రార్థన లేదా మనం వెతకవలసింది ఏంటండి, ఏం వెతకాలి మనం ఉదయం లేచినప్పుడు? 63వ కీర్తనను చూడండి, ఏమని సెలవిస్తున్నది. 63వ కీర్తనలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. 63వ కీర్తనలో మొదటి వచనం, దేవా నా దేవుడు నీవి, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవు. దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ప్రభావము. దేవుని ప్రభావం ఏంది, దేవుని ప్రభావం అంటే ఏంది, దేవుని యొక్క ప్రభావం అంటే ఏంది అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు బైబిల్లో మనం చదువుకుంటా ఉన్నాం. ఒక స్త్రీకి ఎన్ని సంవత్సరాల నుండి రక్తస్రావణం ఉందంట? 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావణంతో
బాధపడుతూ ఉన్నది. 12 సంవత్సరాల నుండి ఆమె ఎంతో యాతనను, ఎంతో కష్టాన్ని పడుతూ ఉన్నది. అనేక మంది వెళ్తా ఉన్నారు, యేసుక్రీస్తు కూడా వెళ్తా ఉన్నారు. ఈ స్త్రీ ఏం చేసిందంట, యేసుక్రీస్తు ఒక చెంగుని పోయి ముట్టినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు, నాలో నుండి ఏం పోయిందంట, ప్రభావము పోయింది. నాలో నుండి ప్రభావం అంటే 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న స్త్రీ, 12 సంవత్సరాల నుండి దుఃఖపడుతున్న స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో, ఆ వస్త్రపు చెంగులో ఏముందంట, ప్రభావము, దేవుని యొక్క శక్తి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ శక్తి ఆమె 12 సంవత్సరాల నుండి బాధపడుతున్న ఒక బాధను, దుఃఖమును, యాత్రను, చింతను అంతటిని కూడా ఏం చేసింది, తెలుసు. అందుకని ఇక దావీదు మహారాజు కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఏమంటున్నాడు, నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడని, నీ ప్రభావం. అందుకనే మనం ఎప్పుడు కూడా చేయవలసిన ఒక ప్రార్థన, మనం ఎటువంటి ఒక సమస్యలో ఉన్నప్పుడు, ఎటువంటి ఒక ఇబ్బందులో ఉన్నప్పుడు మనం చేయవలసిన ఒక ప్రార్థన లేదా మనం పలకవలసిన ఒక మాట ఏంటంటే, ప్రభువా నీ ప్రభావమును కనుపరచు, నీ శక్తిని కనుపరచు. ఆ శక్తిని బట్టే మనుషులు ఏమంటారంటే, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దగ్గరికి పోకుండగా మనము ఉండవలసినది అని మనుషులు అనుకుంటారు. అందుకని దావీదు మహారాజు నచ్చిన ఒక మాట మళ్ళీ 6వ వచనం చదువు, నా అడుగులను చిక్కుకొనుటకై వారు వల వడ్డించి నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గృంత త్రొవ్వి దానిలో తామే పడే. దావీదు మహారాజు నా పరిస్థితి ఎలాందంటే, వాళ్ళు ఎక్కడ చూసినా కూడా నాకేం చేస్తారు, వలలను వాళ్ళు వేస్తున్నారు, నా కొరకు గుంతను వాళ్ళు త్రొవ్వి ఉన్నారు. కానీ నేను ఎప్పుడైతే దేవునికి మొరబెట్టుకుంటున్నానో, నేను ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తా ఉన్నానో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, ఎవ్వరు తవ్విన గుంతలో వాళ్ళే పడిపోయి ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నారు. అందుకనే ఆయన వచ్చిన ఒక మాట, తనతో తాను మాట్లాడుతున్నాడు. నా హృదయము ఏమంటున్నాడు, 6వ వచనం చదువు, 7వ వచనం, నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఎందుకంటే మన హృదయం ఎప్పుడు కూడా ఏముండాలండి, మన హృదయం ఎప్పుడు కూడా ఏముండాలి, నిబ్బరముగా ఉండాలి. నిబ్బరం అంటే ఏంది, నిబ్బరం అంటే ఏందని, ధైర్యముగా ఉండండి. అందుకనే యేసుక్రీస్తు అన్నాడు, మీ హృదయములను కలవరా పడనీయకుడి. మీ హృదయం ఏమై ఉండాలి, ఏముండదండి. యోహాను సువార్త 14:1 వచనంలో ఏమని సెలవిస్తున్నారు, దేవుని యొక్క వాక్యంలో చదువుకున్నప్పుడు సెలవిస్తున్న ఒక మాట, యోహాను సువార్త 14, నీ హృదయము కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచువారు నా యందును విశ్వాసము ఉంచు. మీ హృదయంలో కలవరపడనీకుండగా, మీరు కంగారు పడకుండగా, మీరు బాధపడకుండగా, మీరు దుఃఖపడకుండగా మీ హృదయం ఏమై ఉండాలంట, నిబ్బరము కలిగి ఉండాలి అని దావీదు మహారాజు అయిన తన హృదయంతో, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ప్రాణమా మేలుకొనుము, సర్వమండలమా సితారమా మేలుకొనుము, నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాప్తించి. ప్రభువా, జనులలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించదు. దావీదు మహారాజు వచ్చినాడు, ఆయన హృదయం ఏమై ఉన్నది, మొదటిగా ఆయన ప్రాణం ఏమై ఉన్నది, దావీదు మహారాజు ప్రాణం ఏమై ఉన్నదట, అది కృంగి ఉన్నది. 6వ వచనంలో, నా ప్రాణము కృంగి ఉన్నది. అయితే కృంగి ఉన్న ప్రాణానికి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు అని కృంగి ఉన్న ప్రాణానికి. చాలా మంది ఏం చేస్తారు, ఇదంతా కూడా అంత అవసరమా, నువ్వు ఏదో ఒకటి చేసేసుకో, నువ్వు ఓడిపోయావు నీ జీవితంలో నువ్వేమైనా ఓడిపోయావు, అందుకని నువ్వేం చేయాలి. కొంతమంది నిన్న మా బావ మాట్లాడుతూ అన్నాడు, వాళ్ళ అక్క ఏదో అన్నదని చెప్పేసి, ఇది వాళ్ళకి అమ్మకు వచ్చే ఒక పెన్షన్ విషయంలో అక్కకు తమ్మునికి గొడవ అయితే ఉన్నదంట. అక్క ఏమో అన్నదని చెప్పేసి ఇంటికి పోయి ఏం చేసినట్టు విషయం తీసుకొని చనిపోయాడు. ఏదో మాట అన్నదని చెప్పేసి ఆ వ్యక్తి విషయం తీసుకొని చనిపోయాడు. ఎందుకు అంటే, నేను కృంగిపోయిన మా అక్క అన్న మాటలకు మా బావతో చెప్పుకుంటూ పోయినట్టు, అరే నా మనసు అసలు బాగాలేదు, నాకు చాలా బాధ అనిపించింది, నేను కృంగిపోయినను, వేస్ట్ గానే నేను అనుకున్నాను అని చెప్పేసి మా బావ ఆగునే మాట లేదు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి గడే పెట్టేసుకునే విషయం తాగేసి చనిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే,
కృంగిపోయినప్పుడు చాలా మంది ఏం చేస్తారు, అనేకమైన తోవలను వాళ్ళే వెతుకుంటారు. కొంతమంది బానిస అయిపోతా ఉంటారు, పాపానికి బానిస అయిపోతారు, మద్యానికి బానిస అయిపోతారు, లేదంట సిగరెట్లకు బానిస, గుట్కాలకు బానిస అయిపోతారు. ఎందుకంటే నా మనసు బాగాలేదు కాబట్టి నేను. కానీ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడు, ఆయన తనతోనే తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడట? 7వ వచనంలో, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసి. తర్వాత ఆయన ఏమంటున్నాడు 8వ వచనంలో, నా ప్రాణమా మేలుకో. ఇప్పటి వరకు నువ్వు ఏం చేస్తున్నావు, నిరాశపడ్డావు, కృంగిపోయినావు, నువ్వు ఏడుస్తా ఉన్నావు. ఇప్పుడు ఆయన లే. ఆయన ఎవరితో అంటున్నాడు? తన ప్రాణముతోనే అంటున్నాడు. లే, చాలు, నువ్వు నిద్రపోయింది చాలు, కృంగిపోయింది చాలు, బాధపడ్డ చాలు, ఏడ్చింది చాలు, ఇప్పుడు లేచి నువ్వేం చేయాలంట, మేలుకొనుము సర్వ మండలమా సితారా మేలుకొనుడే. అప్పటి వరకు ఆయన ఏం చేసిండు, అన్ని పక్కన పెట్టేసి. చాలా మంది కృంగిపోయినప్పుడు, బాధపడినప్పుడు ఏం చేస్తారు, అన్నీ పక్కన పెట్టేస్తారు. ఏం చేయకుండా అన్నిటిని పక్కన పెట్టేస్తారు. వాళ్ళు చేసే పని కూడా చెయ్యరు. ఎందుకు అంటే నాకు మనసే బాగాలేదు, నేనేం చేయాలని. దావీదు మహారాజు ఆయన చేసే పని ఏంటంట, వాయిద్యాలు తీసుకొని వాయిద్యాలే వాయించడం. ఆయన అడవిలో కూర్చొని పాటలు వాయించడము, సితారా వాయించడమే ఆయన చేస్తున్న పని. ఇప్పుడు ఆయన ఏం చేస్తుందంట, ఆ మూలకు పడేసిన అన్నిటినీ, ఆ స్వరమండలమును, సితారను అన్నిటినీ మూలకు పడేసి ఇప్పుడు ఏమంటుందంట, పోయి వాటిని నేను తీసుకుంటాను. అందుకని మనసు బాగాలేనప్పుడు అన్ని మనం అక్కడ పట్టుకు పెట్టేస్తాము. మనసు బాగైన తర్వాత ఏం చేస్తాము, మనం వెళ్ళి దావీదు మహారాజు అంటున్నాడు, నేను సితారతోనూ మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘం నుండి వ్యాపించే. ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతలు నేను చెల్లించదు. అందుకని అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను, వాటిని తీసుకొని నేను ఏం చేస్తున్నాను, దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవునికి నేను కృంగిపోను, అలానే అక్కడనే కూర్చొని నా పనులు నా గోర్లు నేను కొరుకుంటా కూర్చోను, లేదా నా తలను తీసుకుపోయి గోడకు బాధేసుకొని నేను కొట్టుకోను. కానీ ఏమంటున్నాడంటే, నేను నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొని నా మనస్సును నేను లేపుకొని, నేను సితారం తీసుకొని, ఆ యొక్క స్వరమండలను తీసుకొని జనములందరి మధ్యలో నేను ఏం చేస్తాను, దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తాను. అందుకని ఆయన అంచిన ఒక మాట, ఏ మాట అయితే 5వ వచనంలో అన్నాడు, అదే మాట 11వ వచనం, దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనుపరుచుకును, నీ ప్రభావం సర్వభూమి మీద కనపడదు. అందుకని మనం ఎప్పుడు కూడా అనాల్సింది ఏంటంటే, దేవా నిన్ను నీవు కనుపరుచుకో. నేను కాదు, నా అన్నది కాదు, కానీ నీవు నీ ప్రభావమును నువ్వేం చేయి, కనుపరుచుకో. దేవుని ప్రభావమును కనుపరుచుకోవడం. దేవుడు మన యొక్క కీర్తన ద్వారా మనం దీవించిన గాక. మనందరం కూడా లేచినబడి ఒక పాటను పాడుతూ దేవుని మనము స్తుతిస్తూ ఆరాధిస్తాం. ఆయన మనని ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు, ఇప్పటి వరకు ఆయన భద్రపరిచిన దేవుడు, ఆయన మనలను తన కృపలో ఆయన మనని కాచి కాపాడిన దేవుడై ఉన్నాడు. మనందరినీ కూడా ఈ యొక్క నిజంగా ఈ ఆదివారం అన్నది ఎంతో ప్రాముఖ్యమైన, నాకు తెలియదు ఎందుకు మనల్ని ఎవరు కూడా రాలేరు, ఎందు గురించి రాలేదు, కానీ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు. 2020 సంవత్సరంలో మరి దేవుడు మనల్ని కాచి కాపాడి చివరి ఆదివారంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. సంవత్సరం అంతా కూడా జనవరి మొదటి ఆదివారం నుండి ఈ యొక్క చివరి ఆదివారం వరకు దేవుడు మనల్ని సజీవంలో ఉంచాడు, దేవుడు మనల్ని నడిపించాడు. కాబట్టి ఆ దేవునికి మనం ఏం చేయాలి, కృతజ్ఞత. ప్రభువా అవును, ఈ సంవత్సరము ఎన్నో ఆదివారాలు మనం మిస్ అయిపోయినాము అంటే అది ఈ యొక్క వైరస్ ని బట్టి ఎన్నో ఆదివారాలు, మందిరాలన్నీ కూడా మూయబడ్డాయి, పెద్ద పెద్ద మందిరాలు ఇంకా కూడా మూతబడి ఉన్నాయి. కానీ దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఈ యొక్క ఆదివారమున ఆయన సన్నిధిలో మనల్ని ఆయన నిలిపించుకున్నందుకు దేవునికి మనం కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తూ దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరుచుకున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఆ యొక్క దేవుని యొక్క కీర్తనను పాడొచ్చు, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క ఆయన చూపించిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనం స్తుతిస్తాం. ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. ఎంతో మంది మనతో పాటు ఈ సంవత్సరము వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు, ఎంతో మంది. కానీ ఈ చివరి ఆదివారమును, ఈ సంవత్సరపు చివరి ఆదివారమును చూడలేకుండా వారి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు.
దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడు మనకు తన కాపుదలను ఇచ్చాడు, దేవుడు తన యొక్క భద్రతనిచ్చాడు. మనమేదో మంచి వారమని కాదు, మనమేదో గొప్పవారమని కాదు, మనమేదో పేరు మోసిన వారం అన్నది కాదు, కానీ కేవలము దేవుని యొక్క కృప. అది కేవలము దేవుని యొక్క కృప. దావీదు మహారాజు అంటున్నాడు, ఆకాశము కంటే నీ కృప ఎంతో ఎత్తైనది అని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడిన దేవుడు, ఆయన మనల్ని భద్రపరిచిన దేవుడు, ఆయన మనల్ని తోడుగా ఉండి మనల్ని నడిపించిన దేవుడు, ఆయన మనకు సహాయము చేసిన దేవుడు. ఆ దేవుని మనము స్తుతిస్తూ, ఆ దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరుస్తూ, ఆ దేవుని యొక్క నామాన్ని మనం గణపరుస్తూ, ఆ దేవుని యొక్క నామాన్ని మనం హెచ్చిస్తాం. హల్లెలూయా. దేవా నీకే స్తోత్రం నాయన ప్రభువా. అవునైన తండ్రి నాయన ప్రభువా, నైనా అది కేవలం నీ కృపణ తండ్రి నాయన, నీ దయ ఉన్నది నాయన ప్రభువా, నీ వాత్సల్యత ఉన్నది నాయన ప్రభువా. ఎంతో మంది ఈ రోజును చూడాలనుకున్నారు, ఎంతో మంది ఆదివారాన్ని చూడాలనుకున్నారు నాయన, కానీ చూడలేక ఇదిగో మట్టిలో కలిసిపోయి ఉన్నారు, చూడలేక ఇదిగో నాయన ప్రభువా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి ఉన్నారయ్యా. ఈ సంవత్సరము లక్షల కొలదిగా ఉంది నాయన ప్రభువా. ఇదిగో తండ్రి నాయన వారి యొక్క ప్రాణాలను వారు విడిచిపెట్టి ఉన్నారు, కానీ నీ కృపను నీ దయను నైనా మాకు అనుగ్రహించి మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం నాయన ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం నాయన. నైనా ఇదిగో చీకటి మాకు కమ్ముకొని ఉండే, మా భవిష్యత్తు ఏందో అన్న ఒక భయంలో మేము ఉండే, ఇదిగో మా భవిష్యత్తు ఏంది అని నాయన ప్రభా మేము అనుకున్నప్పుడు నాయన నీ కృపను నాయన ప్రభా నువ్వు మాకు అనుగ్రహించినావు, నీ దయను నాయన ప్రభా నువ్వు మాకు అనుగ్రహించినావు, నీ వాత్సల్యతను నాయన నువ్వు మాకు అనుగ్రహించినావు. అయ్యా మేము ఏమిచ్చి నాయన ప్రభా నీ రుణమును నాయన ప్రభా మేము తీర్చుకోలేము నాయన. నీకు స్తోత్రం 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 నాయన. హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయన ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 నాయన ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం నాయన. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం నాయన. నీ దయలో నన్ను దాచినావు నాయన ప్రభా, నీ కృపలో నన్ను కాపాడిన దేవా నీకు స్తోత్రం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం నాయన ప్రభా. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం నాయన ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం నాయన. యేసయ్యానికి స్తోత్రం నాయన ప్రభా. హల్లెలూయా. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయన ప్రభా. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. అందరం దేవుని స్తుతిస్తాం, అందరం దేవుని ఆరాధిస్తాం. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలులను, ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యములను, ఆయన చూపించిన ప్రతి ఒక్క కృపను మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామాన్ని మనం మహిమపరచుకుందాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన ప్రభా. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 నాయన. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 నాయన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం నాయన. ఆలోచనకర్త నీకు స్తోత్రం నాయన ప్రభా. బలమైన దేవానికి స్తోత్రం 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 నాయన. మా జీవితాలలో నువ్వు చేసిన ప్రతి ఒక్క మేలును, మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి ఒక్క ఉపకారాలను బట్టి నేను నీకు స్తోత్రం 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 నాయన. హల్లెలూయా. దేవానికి స్తోత్రం తండ్రి. నన్నంతగా ప్రేమించితివో, నిన్నంతగా దూషించితివో, నన్నంతగా ప్రేమించితివో, నిన్నంతగా ప్రవర్తితివో.
అయ్యా ఇదిగో నన్ను ఎంతగానో నువ్వు ప్రేమించి ఉన్నావు, అయినప్పుడు కూడా నేను నేను ఎంతగానో దూషించి ఉన్నాను. నన్ను నువ్వు ఎంతగానో ఎరిగి ఉన్నావు నాయనా. నా పేరు నీకు తెలుసు నాయనా. నా పేరును నీ జీవ గ్రంథంలో నువ్వు రాసి వేసినావు. కానీ నాయన ప్రభువా, నేను నిన్ను ఎరగకుండా అంత దూరముగా నేను వెళ్ళిపోయి ఉన్నాను. దేవానికి స్తోత్రం నాయన. నా హృదయమును నాయన ప్రభువా, నీ ఆత్మతో నువ్వు నన్ను దీవించి ఉన్నావు. అయ్యా ఇదిగో నాయన ప్రభువా, నీ చేతితో నా రాతను మార్చిన దేవా నాయన, నా గమ్యాన్ని నీ సిలువతో మార్చావయ్యా. నా గమ్యము నరకముండే, నా గమ్యము ఇదిగో నరకముండే నాయన ప్రభువా, కానీ నీ సిలువ ద్వారా నా గమ్య స్థానాన్ని మార్చిన దేవా నాయన, నా జీవితాన్ని మార్చిన దేవా, నీకు స్తోత్రం తెలియజేస్తున్నట్టునైనా. హల్లెలూయా. దేవానికి స్తోత్రం తిరునైనా. ఏ రీతిగా నా రాతను నీ చేతితో మార్చితివో, ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటకు మార్చితివో, ఒకసారి ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో, ఏ రీతిగా నా బాటను నీ మాటకు మార్చితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో. ఏ రీతిగా, ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో, ఏ రీతిగా నా గమ్యమును నీ కృపతో మార్చితివో. నాయనా ఏ
కొరకు ఒక నన్నెంతగానో ప్రేమించున్నాయ్యా, నన్నెంతగా ప్రేమించున్నాయా. ఎవరు చూపించగలుగుతారయ్యా? ఇలాంటి ప్రేమను ఎవరు చూపించగలుగుతారయ్యా? నైనా నువ్వు నన్ను ఎంతగా ఎరిగి ఉన్నావు, కానీ నాయన నేను నిన్ను మర్చిపోయి ఉన్నాను. నిన్ను మర్చిపోయి లోకం తట్టు నేను చూశాను, నిన్ను మర్చిపోయి స్నేహితుల తట్టు నేను చూశాను. నిన్ను మర్చిపోయాయా, నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నాను. ఈ సమయంలో నీ పరిశుద్ధమైన పాదాల చెంతకు వస్తున్నా, నీ పరిశుద్ధమైన పాదాల చెంతకు వస్తున్నాయినా. అయ్యా, ఇదే స్వభావంతో, ఇదే తలంపులతో, ఇదే జీవితంతో నైనా నూతన సంవత్సరంలో వెళ్ళకుండగా నీ కృప చూపించు, నీ కృప చూపించు, నీ కృప చూపించు, నీ కృప చూపించు, నీ కృప చూపించు నైనా. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాయి భూమి వీడుబడి నాకు తెలుపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచును, నా బ్రతుకు మార్చుకును లెక్కింపనేర్పుము దేవాయి భూమి వీడుబడి నాకు తెలుపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచును, నా బ్రతుకు మార్చుకుందు సమయము నిన్ను. అందరం కలిసి పాటలు హృదయపూర్వకంగా అందరం కూడా కలిసి పాటల పూర్వకంగా అందరం కూడా ఈ పాటలు పాడుకుందాం. దేవుడి యొక్క నామాన్ని మనం స్తుతిస్తాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. అందరం కూడా ఈ యొక్క పాటను సమర్పణపడము. No.
జీవితం యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించు శేష జీవితం నా బ్రతుకుడినములు లెక్కింపలేకును దేవాయి వీలు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను నా బ్రతుకు దినములు లెక్కింపలేకును దేవాయి వీలు గడియ నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. ఆ ప్రభువా, నా బ్రతుకు దినములు నాకు లెక్కింపలేదు. నేను ఉదయం మనము న్యూస్ లో చూసుకున్నాం, ఉదయం 7 గంటలకు పనికి వెళ్ళాలని చెప్పేసి ఆటోలో కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే మరణించారు. ఈరోజు ఉదయకాలంలో మనం చూసాం, తండ్రి కుమారుడు ఇద్దరు కలిసి బైక్ మీద వస్తుంటే ఆగి ఉన్న లారీని గుద్దుకొని వాళ్ళు చనిపోయి ఉన్నారు. మన అంతం ఎట్లుందో మనకైతే తెలియదు, మనమంతము ఎట్లుందో మనకైతే తెలియదు. కనయ్యా, నేను బ్రతుకు దినములంతా కూడా నాయనా నీ కృపాక్షేమములు నన్ను వెంబడించడానికి నాకు సహాయం చేయి. నేను బ్రతుకు దినములంతయు నీకు స్తుతించి నేను ఆరాధించి నాయనా నేను సేవించే భాగ్యాన్ని నాకు దయచేయి. అయ్యా, పాపము జోలికి పోకుండా నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకోవడానికి సహాయం చేయి. నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లుగా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నీ వాక్యాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే వేసారితి, నా సర్వము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెట్లనుండునా భయము పట్టుచున్నది. దేవా నన్ను మన్నించు, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించు నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించు నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపలేకుము దేవాయి వీలుగడి నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము నీ బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను నా బ్రతుకు మార్చుకుందును సమయము నిన్ను. ఈరోజు నిజంగా దేవుడితో మాట్లాడతావా? ప్రభువా, నేను నీకు లొంగిపోవచ్చున్నానయ్యా. యేసయ్యా, నేను నీకు లొంగిపోవచ్చున్నాను, నేను నీకు లొంగిపోవచ్చున్నాను. ఈ నా శేష జీవితము అయ్యా విశేషముగా నేను రూపించయ్యా. అయ్యా, రాబోయే సంవత్సరం అన్నా నా జీవితం ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, నా జీవితము నీ కొరకు నాయన ప్రభువా జీవించే జీవితము నాకు దయచేయి అయ్యా. అది కేవలము నీ కృప నాకు కావాలి, అది కేవలము నీ శక్తి నాకు కావాలి, అది కేవలము నీ దయ నాకు కావాలి. దేవానికి స్తోత్రం తండ్రినైనా, పరిశుద్ధుడా నీకు స్తోత్రం తండ్రినైనా. ఎవరన్నా చెప్తారా యేసయ్యా
ఇదిగో నేను లొంగిపోచున్నానయ్యా. నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను. నా జీవితాన్ని మార్చయ్యా. నా తలంపులను మార్చయ్యా. నా ఒక ఆలోచనను మార్చయ్యా. నా నడవడిని మార్చయ్యా. నా జీవితాన్ని విధానాన్ని మార్చునయ్యా. స్తోత్రం తండ్రి. थैंक यू जीसस, धन्यवाद 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 यीशु। पवित्र 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 सेनों की यहोवा राजाओं के राजा प्यारे प्रभु यीशु मसीह, हम आपका धन्यवाद करते हैं प्रभु जी। पूरा साल आपने हमें संभाल के रखा प्यारे प्रभु जी, हम आपको धन्यवाद देते हैं प्रभु। कितने लोग प्रभु जो इस साल में जिन्होंने शुरू किया लेकिन प्रभु आज के दिन को वो नहीं देख सके प्रभु। ये केवल आपकी दया और आपका अनुग्रह है कि प्रभु आपने हमें संभाल के रखा, हमें जिंदों की जमीन पे जिंदा रखा कि प्रभु हम आपके नाम को महिमा दे सके प्रभु जी। धन्यवाद करते हैं आज के सुंदर दिन के लिए, सुंदर समय के लिए प्रभु जी। ये केवल आपकी दया के कारण है प्रभु, ये हमने हमारे किसी अच्छे काम के कारण नहीं प्रभु, लेकिन केवल आपकी दया और आपके अनुग्रह के कारण हम आज इस जगह में हैं कि आपकी महिमा और स्तुति कर सके प्रभु। प्रभु हम प्रार्थना करते हैं कि पिछले साल में प्रभु जो भी हमने कार्य किए पिता परमेश्वर, हो सकता है कि हमने वो कार्य किए जो हमें अच्छे लगे, लेकिन प्रभु हम प्रार्थना करते हैं कि आप हमें अनुग्रह दीजिए प्रभु, ताकि हम इस साल में प्रभु, आने वाले साल में प्रभु आपको जो भाता है उस प्रकार का जीवन जीने पाए प्रभु जी। हमारे जीवन में जो परीक्षाएं आए प्रभु, हम उन परीक्षाओं में गिरने न पाए प्रभु जी, लेकिन हमें आप अपनी सामर्थ दीजिए ताकि हम उस परीक्षाओं के ऊपर विजय होने पाए प्रभु जी। पिता प्रत्येक भाई बहन को आपके हाथ में देती हूँ प्रभु, इन्हें अपनी आत्मा दीजिए, इन्हें अपनी आत्मा का अभिषेक दीजिए प्रभु जी, ताकि ये आने वाले साल में प्रभु इनका जीवन आपकी महिमा के लिए होने पाए प्रभु जी। हर एक जीवन के द्वारा आपके नाम की महिमा होने पाए प्रभु जी। इनके परिवारों में प्रभु जी आपकी महिमा हो, इनके जीवनों में आपकी महिमा हो प्रभु जी। प्रभु हम प्रार्थना करते हैं कि बीते समय में प्रभु जी जिस प्रकार आपने हमारी अगुवाई की है प्रभु, आने वाले साल में उसी प्रकार आप हमारी अगुवाई कीजिए प्रभु जी। आपके वचन में लिखा है कि दिन बुरे हैं सचमुच प्रभु, हम अंतिम दिनों में हैं प्रभु, आप अनुग्रह कीजिए ताकि हम आपके वचनों के मुताबिक अपने जीवन को जीने पाए प्रभु। पुरानी बातें हमारे जीवन से जाने पाए, हर एक लड़ाई झगड़े, हर एक ईर्ष्या, हर एक विरोध, हर एक ऐसी बुरी आत्माएं हमारे जीवन से जाने पाए प्रभु। अपनी प्रेम को, अपनी दया को, अपनी क्षमा को पिता हमारे जीवन में दीजिए ताकि हम आपके प्रेम को प्रभु दिखाने पाए, एक दूसरे को क्षमा करने पाए प्रभु जी। आप अनुग्रह कीजिए प्रभु, जितने नहीं आ सके उनके लिए प्रार्थना करते हैं प्रभु जी। आपकी दया आपका अनुग्रह उनके ऊपर होने पाए प्रभु जी। जितने आए हैं उनको ब्लेस कीजिए प्रभु। आज के वचन के लिए प्रार्थना करती हैं प्रभु, अपने वचन के द्वारा हमसे बातचीत कीजिए प्रभु। आपके दास को प्रभु अपना मसा दीजिए प्रभु, अपनी आत्मा के द्वारा प्रभु जी अपने दास को भरिए ताकि आज के वचन के द्वारा हम आशीष पाए पिता परमेश्वर। इस समय को आपके हाथ में देते हैं प्रभु, आपकी दया आपका अनुग्रह हमारे ऊपर बना रहे। इस प्रार्थना को हम मानते हैं आपके प्यारे बेटे हमारे उद्धारकर्ता प्यारे प्रभु यीशु मसीह के नाम से, आमीन। కూర్చుందాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రభువుకి స్తోత్రం. పిలువబడిన వారు అనేక మంది, ఏర్పరచబడిన వారు కొందరే. మనమందరం కూడా ఇక్కడ ఉన్నాము ఈ రోజు అనంటే అది దేవుడు ముందుగానే నియమించి ఉన్నాడు. దేవుడు ముందుగానే మనని ఇక్కడ ఏర్పరచుకుని ఉన్నాడు. చాలా సంతోషం. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము, మన బైబిల్లో నుండి యెహోషువ పుస్తకం నుండి 5వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము ఈరోజు ధ్యానించుకుందాం. ఈ యొక్క యెహోషువ 5వ అధ్యాయము మొదటి 12 వచనాలు, కానీ అందులో మొదటి మాటను మనము చదువుకుందాం. వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి పడమట దిక్కునున్న అమోరీయుల రాజుల
యందు వారు గుండెలు చెదిరిపోయేను. ఇశ్రాయేలుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీ లేకపోయేను. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. మీ బైబిల్లో మీరు ఆ ఒక పదాన్ని అండర్లైన్ చేసుకోవాలని నేను ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఏంది ఆ పదము అనంటే వారు దాటుచుండగా. ఏందండి? వారు దాటుచుండగా అని దేవుని యొక్క వాక్యము మనకు ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ఒక మాట, వారు దాటుచుండగా. ఈ యొక్క ఏ దశలో ఉన్నామో మనమందరం కూడా ఇప్పుడు ఏ ఒక రోజులలో ఉన్నాము అని అంటే మనమందరం కూడా ఇప్పుడు ఏమై ఉన్నామండి? మనమందరం కూడా దాటేవారిగా ఉన్నాం. ఎక్కడి నుండి దాటుతున్నాము అని మనము ప్రశ్న మనం వేసుకుంటే మనము దాటుచున్నది ఏంటి అంటే ఈ యొక్క 2020వ సంవత్సరాన్ని ఇంకొన్ని రోజులైతే మనం ఏమైతున్నాము? దాటబోచున్నాం. ఇంకొన్ని రోజులు అంటే ఇంకొక ప్రభు చిత్తం అయితే, ప్రభు కృపను మనకు అనుగ్రహిస్తే ఇంకొక 4 రోజుల్లో మనము ఈ 2020ని దాటి 2021లోకి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. మనమందరము కూడా ఈ యొక్క సంవత్సరమును దాటుచుండగా ఎలా మనం ఈ యొక్క సంవత్సరాన్ని మనము దాటాలి, ఏ విధంగా మనము ఈ యొక్క సంవత్సరాన్ని దాటాలి అన్న ఒక విషయమును గురించి, లేదా దాటుచుండ దానికంటే ముందుగా ఎలాంటి ఒక సిద్ధపాట్లు మనము కలిగి ఉండాలి అన్న ఒక విషయాన్ని మనము బైబిల్లో నుండి నేను క్లుప్తంగా త్వరగా 4 సంగతులు ఈ యొక్క 5వ అధ్యాయము మొదటి 12 వచనాల నుండి 4 సంగతులు నేను చెప్తాను ఈ యొక్క సమయంలో. మనం అందరం అందుకే అంటున్నాడు ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్న ఒక మాట ఏమై ఉన్నది అంటే, అయ్యా ఇశ్రాయేలులను వారు దాస్యంలో ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? దేవుడు వారిని ఆ దాస్యము నుండి విడిపించి 40 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? వారిని ఈ యొక్క అరణ్యంలో దేవుడు వారిని నడిపించినట్లుగా మనము బైబిల్లో చదువుకుంటా ఉన్నాం. 40 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఈ యొక్క అరణ్యంలో దేవుడు వారిని నడిపించాడు. ఎందుకొరకు నడిపించాడు అని ఒక ప్రశ్న మన హృదయంలోకి వస్తే దాని యొక్క జవాబు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో మీరు చదువుకోవచ్చు. అంటే నేను మీకు తెలవాలి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఎందుకు దేవుడు వీరిని 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు నడిపించాడు, వారిని నడిపించినప్పుడు దేవుడు ఎలా వారిని చూసుకున్నాడు, దేవుడు వారిని ఎలా పోషించాడు, దేవుడు వారికి కావలసిన అన్ని కూడా ఎలా సమకూర్చాడు అన్న ఒక విషయాన్ని కూడా మనం ఈ యొక్క ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయంలో మనము చదువుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, దేవుని వాక్యము పలుకుతున్న ఒక మాట ఏంటి అంటే, వారు ఇప్పుడు ఏమై ఉన్నారంట? యోర్దాను నది దగ్గరికి వాళ్ళు వచ్చి అక్కడ నిలబడి ఉన్నారు. ఎక్కడ అని అంటే దేవుని వాక్యం వచ్చిన ఒక మాట, కానాను దేశంలోకి వెళ్ళేదానికంటే ముందుగా, వాగ్దాన దేశంలోకి వెళ్ళేదానికంటే ముందుగా వారి ముందర ఏమున్నది అని మనము ఆలోచిస్తే దేవుని వాక్యం వచ్చిన ఒక మాట, యోర్దాను నది అక్కడ ఉన్నది. మీరు ఇప్పుడు ఏం చేయాలి? ఈ యొక్క యోర్దాను నదిని వాళ్ళు ఏం చేయాలి? వారు దాటాలి. యోర్దాను నదిని వాళ్ళు ఏం చేయాలంట? వారు ఆ యొక్క నదిని దాటాలి అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనకు సెలవిస్తున్నది. అంటే అందుకని ఇక్కడ అంటున్న ఒక మాట, వారు దాటుచుండగా ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. వాళ్ళు వచ్చారు, అక్కడ నదిని చూస్తారు, లేదా యోర్దాను చూస్తారు, అన్ని కూడా నీళ్లు ఉన్నాయి. కానీ ఆ నీళ్లను దేవుడు ఏం చేస్తాడు? ఆ నీళ్లను అంతటిని కూడా దేవుడు ఎండింప చేశాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఆ వాక్యము సెలవిస్తున్న ఒక మాట, వారు దాటే దానికంటే ముందుగా దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఒక గొప్ప ఆశ్చర్యకరమైన ఒక కార్యాన్ని దేవుడు చేశాడు. అందుకని నేను అంటున్నాను కదా, మనము కూడా ఈ యొక్క 2020 నుండి 2021కి దాటబోచుండగా
దేవుడు మనకు కూడా కొన్ని యొక్క నియమములను, కొన్ని యొక్క విషయాలను దేవుడు మన జీవితంలో మనము కలిగి ఉండాలి. ఏదో సరే అన్ని రోజులు నడుస్తున్నాయి కదా, అదే రోజులుగా నేను కూడా వెళ్తానంటే కాదు. ఇప్పుడు ప్రతి నెల మారుతున్నట్లుగా ఈ నెల కూడా మారుతుందంటే కాదు. ప్రతి వారము మారుతున్నట్లుగా ఈ వారము కూడా మారుతుంది అంటే అది కాదు. కానీ కొత్త సంవత్సరంలో మనం ఏం చేస్తామండి, ఒక కొత్త ఇంటికి వెళ్తే మనం ఏం చేస్తాం? కొత్త ఇంటికి వెళ్తే ఏం చేస్తాము? పాత ఉన్నవన్నీ కూడా మనము తీసేస్తాం, వాటిని పడేస్తాము, లేదంటే వాటిని మార్చేస్తాము, లేదా వాటిని అమ్మివేస్తాం. అవే తీసుకొని అక్కడ కూడా వెళ్తాము అని అంటే అన్ని కాదు, నేను అనేది అన్ని కాదు. కానీ చేసేటప్పుడు ఇది వేస్ట్, ఇది చెత్త, అబ్బాయి ఇన్ని రోజుల నుండి ఇది ఇక్కడ ఉందా, ఇది తెలియదు అని చెప్పేసి ఆ చెత్తను, ఆ చెదారాన్ని అంతటిని కూడా మనం ఏం చేస్తాము? అక్కడిని విడిచిపెట్టేస్తాము, లేదా అమ్మి వేస్తాము. ఎందుకంటే మేము నూతనమైన చోటికి వెళ్తున్నాము, నూతనమైన గృహంలోనికి వెళ్తున్నాము, నూతనమైన స్థలంలోనికి మేము వెళ్తున్నాం. కాబట్టి అక్కడికి ఇవి అవసరము లేవు అని చెప్పేసి మనము అనేసి ఈ పాత వాటిని అన్నిటిని తీసివేస్తాం. సో అదే విధంగా దేవుడు కూడా మనతో అంటున్న ఒక మాట, దేవుడు మనతో సెలవిస్తున్న ఒక మాట, నీవు నేను ఈ సంవత్సరము నుండి నూతన సంవత్సరంలోనికి దాటిపోవచ్చుండగా, ఇంకొక 4 రోజులలో మనము దాటనై ఉంటుండగా దేవుడు అంటున్న ఒక మాట, కొన్ని విషయాలు నీ జీవితంలో నీవు కలిగి ఉండాలి. నీవు కేవలం ఒక ఇల్లుని మారుస్తేనే, కేవలం ఒక స్థలాన్ని మారుస్తేనే, కేవలము ఒక ప్రాంతాన్ని మారుస్తేనే, కేవలము ఒక నుండి ఇంకో దగ్గరికి నువ్వు మారుతనే అనేకమైన ఒక మార్పులు నీ జీవితంలో కలిగి ఉండాలని నీవు ఆశిస్తావో, అదే విధంగా నీ బ్రతుకులో క్యాలెండర్ మారబోతున్నది, నీ బ్రతుకులో సంవత్సరము మారబోతున్నది, నీ బ్రతుకులో ఏంటంట ఇంకొక సంవత్సరము పెరగబోతున్నది. అటువంటి ఒక సమయంలో దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నీవు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి అనే ఒక విషయాన్ని మనం చూసినప్పుడు, దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం చదువుకున్నప్పుడు 2వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు, దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి ఒక విషయము దేవుడు ఏం చేస్తున్నాడంటే, వారి జీవితంలో కాన్సిక్రేషన్ అంటే, మొట్టమొదటిగా దేవుడు వారితో అంచిన ఒక మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఏంటంటే కాన్సిక్రేషన్. ద ఫస్ట్ స్టెప్ మన జీవితంలో మనం తీసుకోవాల్సింది, ద ఫస్ట్ స్టెప్ దట్ వీ నీడ్ టేక్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు క్రాస్ దిస్ జోర్దాన్. ఈ యొక్క యోర్దానును దాటాలి అంటే మొట్టమొదటి ఒక విషయము జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు చేయవలసింది ఏంటంటే, వాళ్ళు శుద్ధి చేసుకోవాలని. చూడండి, ఇక్కడ మనం బైబిల్లో మనం చదువుకున్నప్పుడు 2వ వచనంలో చదువుకున్నప్పుడు, ఆ సమయమున యెహోవా రాతి కత్తులు చేయించుకొని మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపించగా అని దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, అయ్యా మీరు ఈ యొక్క యోర్దానును దాటబోచుండగా, ఈ యొక్క స్థలము నుండి మీరు ఇంకో స్థలమునకు మీరు దాటబోచుండగా, ఈ ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతమునకు మీరు దాటబోచుండగా, మీ జీవితంలో మీరు ఏం చేసుకోవాలి అంటే, దేవుడు అంటున్న ఒక మాట, మీరు సున్నతి చేయించుకోవాలి. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు? సున్నతి చేయించుకోవాలి. ఎందుకంటే ఈ సున్నతి అన్నది దేవుడు, మనం ఎప్పుడైతే ఆదికాండము 17వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 4వ వచనం నుండి 6వ వచనం వరకు అక్కడ చదువుకున్నప్పుడు, అక్కడ దేవుడు అబ్రహామునకు ఆయన ఒక సూచనగా, మీరు దేవుని ప్రజలుగా, మీరు దేవుని సొత్తుగా ఉండాలి అని అంటే, మీలో ఉన్న ప్రతి ఒక్క పురుషునికి ఏం చేయాలి అని అంటే, మీరు సున్నతి చేసుకోవాలని చెప్పేసి దేవుడు అబ్రహామునకు సెలవిచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అందుకనే ఇశ్రాయేలు వారు, ఇశ్రాయేలులో ఏ మగపిల్లగాడు పుట్టినా 8వ రోజున, ఇశ్రాయేలుకు ఏ మగపిల్లగాడు పుట్టినా 8వ రోజున వాళ్ళకి ఏం చేస్తారు అంటే, అబ్బాయిలకు వాళ్ళు సున్నతిని వాళ్ళు చేస్తారు. ఎందుకు అనంటే, అది దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞగా, దేవుడు ఇచ్చిన ఒక శాసనంగా మనము చూస్తాం. అయితే వీరు ఐగుప్తులో ఉన్నప్పుడు సున్నతిని చేసుకున్నారు, కానీ దాని తర్వాత 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యంలో వాళ్ళు ప్రవేశించి ఉన్నారు. ఈ 40 సంవత్సరంలో అరణ్యంలో ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి ఎలాంటి ఒక సున్నతి జరిగినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తా లేదు. సో అందుకనే దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా మీరు ఈ యొక్క యోర్దానుని దాటిపోయేదానికంటే ముందుగా మీరు ఏం చేసుకోవాలంటే సున్నతిని చేసుకోవాలి అని చెప్పేసి
దేవుడు వారికి సెలవిస్తున్నాడు. ఎందుకు ఈ యొక్క సున్నతి అన్నది, అది దేవుడు ఒక నిబంధనకు సూచనగా మనం చూస్తూ ఉన్నాము. ఈ సున్నతి ఎందుకు అనంటే అది శారీరకంగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి అన్న దానిని బైబిల్లో మనము చదువుకుంటా ఉన్నాం. సో అందుకనే దేవుడు ఈ యొక్క యెహోషువ 5వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటున్న ఒక మాట, మొట్టమొదటిగా మిమ్ముల్ని మీరు పవిత్రపరచుకొనుడి, మిమ్ముల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి, మిమ్ముల్ని మీరు సున్నతి చేసుకోవాలి అని చెప్పేసి దేవుడు ఈ యొక్క యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పుమని చెప్తూ ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటున్న ఒక మాట, మనం ఈ సంవత్సరం నుండి ఇంకో సంవత్సరంలోనికి దాటిపోవచ్చుండగా, ఈ సంవత్సరం నుండి ఇంకో సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టబోచుండగా దేవుడు మనతో అంటున్న ఒక మాట, మనల్ని మనం ఏం చేసుకోవాలంట అండి, మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనము పరిశుద్ధ పరచుకోవాలి, మనల్ని మనము మన లోపల ఏదన్నా అపవిత్రత ఉన్నదా, మన లోపల ఏదన్నా పాపం ఉన్నదా, మన లోపల ఏదన్నా దుష్కార్యం మన లోపల ఉన్నదా, నా లోపల ఏదైనా దేవునికి అయిష్టకరమైన ఒక విధము జీవితము నా లోపల ఉన్నదా అని నిన్ను నీవు పరీక్షించుకొని దేవుని ఎదుట ఏం చేయాలంట, ప్రార్థన చెయ్యాలి. దేవుని యొక్క వాక్యం వచ్చిన ఒక మాట దేవుడు సెలవిస్తున్నాడు, ఏంటి అంటే నీవు సున్నతిని చేసుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకనే ఇదే ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుకున్నప్పుడు 10వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తున్న ఒక మాట, ద్వితీయోపదేశ కాండము, సున్నతి లేని మీ హృదయములకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని. మన హృదయం అంటే ఏంటంటే బైబిల్ ఏమంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి గలది. మన హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు వ్యాధి కలిగినది. కాబట్టి దేవుడు తన వాక్యంలో ఆయన సెలవిస్తున్న ఒక మాట, మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంట, సున్నతిని చేసుకోవాలంటే నీ లోపల ఉన్న ఒక ఆ చెడుదానాన్ని, ఎందుకంటే ఏది కూడా వచ్చేది ఎక్కడి నుండి వస్తుందంట, చెడ్డదంతా కూడా ఎక్కడి నుండి వస్తుందండి, మనం తిండిని దాన్ని బట్టి కాదు, కానీ నీ హృదయంలో ఏముందో అదే బయటికి వస్తుందని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అనేది ఒకసారి చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన సెలవిస్తున్న ఒక మాట, నీ హృదయంలో నుండి ఏమేమి వస్తుంది, నీ హృదయంలో ఏముంటాయి అని అడిగినప్పుడు సెలవిస్తున్న ఒక మాట చూడండి. 18వ వచనంలో, నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనుషులను అపవిత్రపరచునవి మీరు గ్రహింపరా. అందుకని దేవుని వాక్యం వచ్చిన ఒక మాట 20వ వచనంలో, ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కోకుండా భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది మోసం. అందుకనే ఇక్కడ దేవుని వాక్యంలో సెలవిస్తున్న ఒక మాట, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు అంటున్న ఒక మాట, మీరు ఈ యొక్క యోర్దానును దాటబోచుడగా మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నాడు, ఆయన పరిశుద్ధ పరచుకోవాలి. ఎందుకంటే ఈ సున్నతి అన్నది అది పాపానికి నుండి మనల్ని వేరు చేస్తుంది. ఒకసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నప్పుడు 2వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నప్పుడు, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరిచ్చలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందింది. చూడండి దేవుని యొక్క వాక్యము, ఈ సున్నతి ఎందుకు కావాలి అంటే దేవుని వాక్యం వచ్చిన ఒక మాట, ఇప్పటి వరకు నువ్వు దేంతో జీవించావు, శరీర ఇచ్చలతో నువ్వు జీవించావు. శరీర ఇచ్చలేంది, శరీరిచ్చలంటే ఏంది, శరీర క్రియలుగా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము
20 వచనంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ శరీర క్రియలు అన్నవి ఏంది, శరీర ఇచ్చలేంది అన్నది అక్కడ 18 విషయాలు మీరు చదువుకోవచ్చు. 18 విషయాలు శరీర క్రియలు అంటే ఏంది, శరీరముతో నువ్వు చేసే పనులు ఏంది అన్నది గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము 20వ వచనంలో 21వ వచనం వరకు మనం చదువుకున్నప్పుడు అక్కడ శరీర క్రియలు, శరీర విషయాలు ఏంది అన్నది అక్కడ మనము చదువుకోవచ్చు. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు నేను ఈ సంవత్సరాన్ని దాటుచుండగా లేదా ఈ యొక్క యోర్దానును ఇశ్రాయేలు ప్రజలు దాటుచుండగా దేవుడు వారితో అంటున్న ఒక మాట, మొట్టమొదటిగా మీరు ఏం చేసుకోవాలంటున్నాడని, శుద్ధి చేసుకోవాలి, మిమ్మల్ని మీరు సున్నతి చేసుకోవాలి, పరిశుద్ధ పరచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. రెండో విషయాన్ని మనం ఈ యొక్క యెహోషువలో 5వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు రెండో విషయాన్ని మనం చూసుకుందాం. 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న ఒక మాట. 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుడు సెలవిస్తున్న ఒక మాట ఏంటంట, 8వ వచనంలో, కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలనలోని తమ చోట్ల నిలిచిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. రెండో విషయాన్ని మనము గమనించినప్పుడు దేవుని వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట ఏంది అనంటే, వీరు దాటుచుండగా దేవుడు అంటున్న ఒక మాట, అయ్యా మీరు సున్నతి చేసుకోవాలంటే వీళ్ళందరూ కూడా సున్నతిని చేయించుకున్నారు. సున్నతిని చేయించుకున్న తర్వాత మీరు బాగుపడు వరకు మీరు ఏమై ఉండాలంట, మీరు బాగుపడు వరకు మీరు మీ పాదంలోనే ఉండాలి అని చెప్పేసి దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నారు. అందుకనే రెండో విషయము మన జీవితంలో ఇది దాటుచుండగా రెండో విషయం ఏంటి అనంటే, మనము దేవుని కాపుదల మనకి ఎంతగానో అవసరమై ఉన్నది. రెండో విషయం ఏంటి అనంటే, దేవుని యొక్క కాపుదల ఎంతో అవసరమైనది. అందుకని ఇక్కడ మీరు అక్కడనే ఉండాలి అని అంటే అక్కడ ఏమని దేవుడు సెలవిస్తున్నాడంటే, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసమును కలిగి ఉండాలి, విశ్వాసంలో నీవు జీవించాలి. ఈ యొక్క సున్నతి నాకైతే తెలియదు ఎంతమంది చూసారో, కానీ మన సిటీలో ఫీవర్ హాస్పిటల్ ఉంది. ఎంతమందికి తెలుసో ఏమో ఫీవర్ హాస్పిటల్ సిటీలో ఉన్నది. ఈ ఫీవర్ హాస్పిటల్ ఫీవర్ హాస్పిటల్ అక్కడ ఆ ఫీవర్ హాస్పిటల్లో చూసినప్పుడు ఒక వాడంతా కూడా పిల్లల కోసం ఉంటుందండి. ఒక వాడంతా కూడా పిల్లల కోసం ఉంటుంది. ఎంత అంటే మా సోబిలాగా లేదా మన బాబీ సన్నీ ఆ వయసులో ఉన్న పిల్లల కోసమే ఉంటుంది. ఎందుకంటే అందులో చూసినప్పుడు ఈ ముస్లిం ఆచారం ప్రకారంగా ప్రతి ఒక్క మగపిల్లలకి ఏం చేయాలి, సున్నతి చేయాలి, వాళ్ళ యొక్క ఆచారం ప్రకారంగా కంపల్సరిగా. అందుకనే మన ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఈ హాస్పిటల్లోనే ఈ వయసులో ఉన్న పిల్లలందరికి అక్కడ సున్నతి చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసేస్తారు. అందరు కూడా లుంగిలు కట్టుకొని, చిన్న చిన్న పిల్లలు లుంగిలు కట్టుకొని లుంగిల మీద తిరుగుతూ ఉంటారు. అమ్మా అయ్యా అని ఏడుచుకుంటా బాధపడతారు. ఎందుకంటే వారికి అక్కడ ఏం జరిగింది అంటే సున్నతి జరిగింది. వాళ్ళు అక్కడ మూలుగుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, బాధపడతా ఉంటారు, వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, ఇక్కడ దేవుని వాక్యము పలుకుతున్న ఒక మాట ఏమై ఉన్నది అని అంటే, ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సున్నతి చేసుకొని ఉంటే వాళ్ళు ఎక్కడున్నారు? శత్రు సైన్యము మధ్యలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళంటే శత్రువులు. ఎందుకంటే ఎవరైనా వచ్చి మన స్థలాన్ని తీసుకుంటారు, ఎవరైనా వచ్చి మనల్ని ఆక్రమించుకుంటారంటే మనం ఏం చేస్తాము? రాని చూసుకున్నామంటామా? ముందుగానే మనం ప్రయత్నం చేస్తామా? ముందుగానే మనము సిద్ధపడతా ఉంటాం. ఎందుకంటే అమ్మో నా దాన్ని తీసుకెళ్ళిపోతారేమో, ఇక్కడ వీళ్ళు దాటితే జాలిగా అన్ని దేశాలను వాళ్ళు ఏం చేయాలి, తీసేసుకోవాలి. వాగ్దాన భూమిగా వాళ్ళు తీసేసుకోవాలి. వీళ్ళు ఇక్కడ మూలుకుంటా నొప్పితోటి, బాధతోటి, ఆయాసంతో ఉంటే ఏమైపోతుంది? శత్రువులు వచ్చి వారిపైన దాడి చేసి వీళ్ళందరినీ కూడా, ఉదాహరణకు బైబిల్లో మనం చూసుకున్నప్పుడు, మన బైబిల్లో చూసుకున్నాం, ఆదికాండము 34వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు దీనా, యాకోబు కుమార్తె దీనా ఉన్నది. ఈ దీనాను ఒక ఆయన ఏం చేస్తాడు, ఆయన పాడు
చేశాడు. ఆమె బలాత్కారం చేసి ఆమెను పాడు చేసేసాడని చెప్పేసి ఆదికాండము 34వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు అక్కడ మనము చూడవచ్చు. అప్పుడు ఈ లేవి సిమియోన్ ఏం చేశారు? వీళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా ఇదిగో మీ కుమార్తె చాలా అందంగా ఉంది, అవును నేను తప్పు చేశాను, నీ కుమార్తెను నేను పాడు చేశాను, నీ కుమార్తెను చూసి నేను ఆమెను ఏం చేశాను, ఆమెను రేప్ చేసేసాను, ఆమె జీవితాన్ని పాడు అయినప్పుడు కూడా నీ కుమార్తెను నాకు ఇస్తే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినాక తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మా దాంట్లో పెళ్లి చేసుకునే ఒక ఆచారం ఉంది. ఆచారం ఏంటంటే అందరూ కూడా సున్నతి చేసుకోవాలి, అందరూ కూడా సున్నతి సరే అని చెప్పేసి అందరు సున్నతి చేసుకుని అందరు ఉన్నప్పుడు అందరు మూలుగుతుండ నొప్పితో బాధతో ఉన్నప్పుడు ఈ లేవి సిమియోన్ ఏం చేశారు? ఈ లేవి సిమియోన్ ఇద్దరు పోయి ఏం చేశారు? అందరిని చంపేసేసారు. ఎందుకంటే వీళ్ళు నొప్పితోటి బాధతోటి వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా పోయి ఏం చేశారు? మా చెల్లెని నువ్వు పాడు చేస్తావా, మా చెల్లెని పాడు చేసిన, మీ ప్రజలందరూ మా చెల్లెని పాడు చేస్తారని అందరినీ కూడా వరుస పెట్టి మొబైల్ కూడా ఏం చేస్తారు? చంపేసి ఆ పట్టణాన్ని కాల్చేసి వచ్చేసారు. మీరు చదువుకోండి, ఆదికాండము 34వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు అక్కడ మీరు చూసుకుంటే ఇది భయంకరమైన నొప్పి, భయంకరమైన యాత్ర, భయంకరమైన ఒక చిన్న కుట్టుబడితేనే మనం ఏం చేస్తామండి? ఆ కుట్ల నొప్పులు, ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పిల్లలకు జన్మనిచ్చేటప్పుడు ఆ కుట్ల నొప్పులతోటి ఎన్ని రోజులు బాధపడతారు? దానమ్మ గారికి ఇక్కడ ఆపరేషన్ జరిగింది, ఎన్ని రోజులు బాధపడ్డారండి? ఆ కుట్ల నొప్పులతోటి, బాధతోటి, కష్టముతోటి దాదాపుగా 7 రోజులు భయంకరమైన పరిస్థితి. అట్లాంటిది వీళ్ళకు సున్నతి జరిగి అప్పుడు మనలాంటి మెడిసిన్ లేదు, అలా అప్పుడు మనలాంటి యొక్క కుట్లేసే పద్ధతి లేదు, ఏం లేదు. వాళ్ళందరూ కూడా అక్కడ మూలుగుతూ ఉన్నప్పుడు వారికి ఆధారం ఎవరు? వారికి దిక్కేవరు? వాళ్ళు ఎవరిపైన నమ్మకం పెట్టుకోవాలి? వాళ్ళు ఎవరిపైన విశ్వాసం పెట్టాలి? దేవుని పైననే నమ్మకము, దేవుని పైననే విశ్వాసము వారు పెట్టారు. అందుకనే నువ్వు దాటుచుండగా దేవుని పైననే మనము విశ్వాసము, మన నమ్మకము దేవుని పైన మనము ఉంచాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. 3వ విషయాన్ని మనం చూసినట్లయితే ఇదే యెహోషువ 5వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ 5వ అధ్యాయం 9వ వచనం ఏమంటది? అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ యొద్ద నుండకుండా దొర్లిపోవేసి ఉన్నానని యెహోవా యెహోషువతో ఆయన అందుచేత నేటి వారికి ఆ చోటికి గిల్గాలను పేరు పెట్టబడింది. ఇక్కడ దేవుడు చూడండి, దేవుడు 3వ విషయము, దేవుడు ఆయన సెలవిస్తున్న ఒక మాట ఏంటంటే, మీ మీదున్న ఐగుప్తు నిందను నేను ఏం చేస్తాను? తొలగిస్తాను. ఈ 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో వీరు సంచరిస్తుండగా, అరణ్యంలో వీళ్ళు ఉంటుండగా వీళ్ళు ఏం చేస్తారంటే 2 సార్లు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. ఏంది ఆ వ్యతిరేకమైన పాపము అని మనము ప్రశ్న వేసుకుంటే, నిర్గమకాండము 32వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు, అక్కడ ఏం జరిగిందనంటే, మోషే లేడు, మోషే వెళ్ళిపోయిన మనకైతే తెలియదని చెప్పి అందరి దగ్గర బంగారం తీసుకొని వీళ్ళు ఏం చేస్తారు? అందరి దగ్గర బంగారం తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంట? బంగారముతో ఒక దూడను తయారు చేసుకున్నారు. బంగారంతో ఒక దూడను తయారు చేసుకొని దాని ముందర వాళ్ళు ఏం చేస్తున్నారంటే తాగి వాళ్ళు అక్కడ నాట్యం ఆడుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు జీవిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. దేవుడు మోషేతో అన్నాడు, అయ్యా నువ్వు పోయి చూడు. వెళ్ళి చూసినప్పుడు వీళ్ళు భయంకరంగా దేవునికి విరుద్ధంగా ఏం చేస్తున్నారంట? పాపము చేస్తున్నారు. అంటే ఎందుకు చేశారంటే వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అది? వాళ్ళు ఎక్కడ చూస్తారు అది? ఐగుప్తులో వాళ్ళు చూసి ఉన్నారు. తర్వాత కూడా మనం చూసుకున్నప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు మోషే ఏం చేశాడు? 12 మందిని పంపించాడు. అయ్యా మీరు పోయి కానాను దేశం ఎట్లుంటుందో పోయి చూడండి అని చెప్పేసి 12 మంది పోయారు. 12 మంది పోయి చూశారు. చూసిన తర్వాత 2 మాత్రము ధైర్యంగా వచ్చారు. 10 మంది ఏంటంట? వణుకుంటా, భయపడుకుంటా, అమ్మో వాళ్ళు మనకంటే పొడుగున్నారు, మనకంటే శక్తిమంతులు, మనకంటే ప్రావీణ్యము కలిగిన వాళ్ళు అని చెప్పేసి నానా విధాలుగా చెప్పి ఈ 10 మంది ఏమైపోయారు? భయపడుతూ ఉన్నారు. వారు అందరినీ కూడా ఏం చేశారంట? మోషే మాట వినకండి, యెహోషువ కాలేబ్ మాట వినకండి, ఇలా మాట వింటే మనం వాళ్ళందరి దగ్గర ఏమైపోతాము? చచ్చిపోతాము అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారంట? బాగా నూరి ఏం పెట్టిరు?
భయం పెట్టినట్ట. అందరు కూడా నూరేసి ఏం చేశారు? భయాన్ని పెట్టేసి భయంను చూపించారు. మనం అక్కడ పోతే మనం బతకంరానైనా వాళ్ళని మనల్ని చంపేస్తారు, వాళ్ళంతా బలంగా ఉన్నారు, వాళ్ళంతా శక్తిమంతులుగా ఉన్నారు, వాళ్ళంతా కత్తిని ఏదైనా కూడా వాళ్ళు వాడగలిగిన వాళ్ళై ఉన్నారు, వారు ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. మనం వాళ్ళ ముందర ఎట్టున్నామంటే నోట్లో ఒక బియ్యం గింజలాగా ఉన్నాము అన్నాడు బైబిల్లో అంటున్నారు వాళ్ళు. మనం వాళ్ళ ముందర ఎట్టున్నామంటే నోట్లో ఒక బియ్యపు గింజలాగా ఉన్నాము. బియ్యం గింజ ఎంత ఉంటుంది మన నోట్లో వేస్తే? చిన్న ఉంటుంది. అలా అంటున్నారు వాళ్ళ ముందర మనం అట్లా ఉన్నాము, మనం వాళ్ళ దగ్గరికి పోతే కాదు అని చెప్పేసి అంటారు. అందరూ కూడా ఏమైపోయారట? భయముతో నిండిపోయి ఉన్నారు. అటువంటి సమయంలో దేవుని వాక్యం వచ్చిన ఒక మాట, వీళ్ళందరూ కూడా ఏమైపోయారట? చనిపోయారు. అందరూ కూడా చనిపోయారు. కేవలము యెహోషువ కాలమే బ్రతికారు. తక్కిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు దేవుడు అందుకే అంటున్నాడు, దేవుడు అంటున్న ఒక మాట, మీ మీదున్న నిందను నేను ఏం చేస్తాను? తుడిచి వేస్తాను. చాలాసార్లు అందుకనే దేవుడు ఇక్కడ మనతో అంటున్న ఒక మాట, ఈ సంవత్సరం నువ్వు ఎన్ని పాపాలు చేస్తావు అన్నది కాదు, ఈ సంవత్సరం ఎలాంటి జీవితాన్ని నువ్వు జీవించావన్నది కాదు, ఈ సంవత్సరం నువ్వు దేవునికి ఎంత ఇష్టకరమైన జీవితాన్ని నువ్వు జీవించినా సరే, కానీ నీవు దాటుచుండగా దేవుడు అంటున్న ఒక మాట, ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది, నన్ను క్షమించు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందండి? అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకున్నవాడు దేవుని యొక్క కనికరమును పొందుతానంట. ఒకసారి చూడండి, సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో సెలవిస్తున్న ఒక మాట. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చదువుకున్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును. అందుకనే నేను ఇంతలే కాదు, మన దేవుడు కరుణామయుడైనాడు, ప్రేమమయుడైనాడు. ఎలాంటి వారినైనా సరే ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా వల్ల పొరపాటు జరిగింది అని మనము దేవుణ్ణి అడిగితే దేవుడు మనల్ని క్షమించి. ఎందుకంటే ఆయన మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులు చేయటకైనా నమ్మదగిన దేవుడు అంటే. ఒకసారి చదవండి, 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. 1 యోహాను మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, చూడండి, సమస్త దుర్నీతి నుండి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని. దానికంటే ముందుగా నువ్వు ఏం చేయాలి? పాపమును ఒప్పుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నాలో ఈ బలహీనత ఉన్నది, నన్ను దయతోను నన్ను క్షమించి. ఇదే పాపముతో, ఇదే భారముతో, ఇదే శోధనతో నేను కొత్త సంవత్సరంలో దాటడానికి నాకు ఇష్టము లేదు. కొత్త సంవత్సరంలో నేను వెళ్ళడానికి నాకు ఇష్టము లేదు. అందుకని దేవా నన్ను క్షమించు. ఇక్కడ దేవుడు అంటున్న ఒక మాట, నీవు దాటుచుండగా మొట్టమొదటిగా నువ్వు శుద్ధీకరణ చేసుకోవాలి, నువ్వు పవిత్రపరచుకోవాలి. దానికంటే నువ్వు దాటుచుండగా దేవుని పైన నువ్వు ఆధారపడాలి. నువ్వు దాటుచుండగా నీ అతిక్రమములకు నీకున్న ఒక నిందను నువ్వు తుడిచిపెట్టుకోవాలి. చివరిగా 4వదిగా 10వ వచనము 12వ వచనం, యెహోషువ 5వ అధ్యాయం 10-12లో ఇశ్రాయేలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీని సాయంకాలం యెరికో మైదానంలో పస్కా పండుగ ఆచరించింది. చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? పస్కా పండుగను ఆచరించిరి. ఈ పస్కా పండుగను వారు ఎప్పుడు చేసుకున్నారు? 40 సంవత్సరాలు ఎప్పుడైనా చేసుకున్నారంటే వాళ్ళు చేసుకోవాలి. ఎప్పుడు చేసుకున్నారంటే నిర్గమకాండంలో మోషే వచ్చినప్పుడు చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఈ యొక్క కాదేశు బర్నా స్థలంలో సంఖ్యాకాండంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ చేసుకున్నారు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాతనే వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఈ పస్కా పండుగను వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యం అంటున్న ఒక మాట, నీవు దాటుచుండగా
నీవు దాటుచుండగా నీ జీవితంలో ఏముండాలంట? సంబరముతో నీవు దాటాలి. సంబరముతో నీవు దాటాలి. చింతతో కాదు, కంగారుతో కాదు, భయముతో కాదు, వణుకుతో కాదు, కానీ సంబరముతో నీవు దాటి. ఇక్కడ వాళ్ళు ఏమని పస్కా పండుగను ఆచరించి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దేశమందే వారు పొంగకయు వెంచబడి ఉన్న భక్ష్యములను తినిరి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సో అందుకనే దేవుని యొక్క వాక్యము మనతో అంటున్న ఒక మాట, ఈ సంవత్సరమును మనము దాటుచుండగా, ఈ సంవత్సరమును మనము దాటుచుండగా దేవుడు మనతో అంటున్న ఒక మాట, మనము దాటేదానికంటే ముందుగా దేవుని యందు మనం ఏం చేయాలి? సంతోషించాలి, సంబరపడాలి. నిజంగా ఈ సంవత్సరం ఎన్నో ఒడిదొడుకులు వచ్చాయి, ఎన్నో భయంకరమైన స్థితులు వచ్చాయి. వీటన్నిటిని కాకుండా దేవుని యందు మనం సంతోషిస్తూ ఈ యొక్క దానిని మనము దాటాలి. సో అందుకనే మనము ఈ 4 విషయాలు, కాన్సక్రేషన్, కన్ఫర్మేషన్, కంటెంప్లేషన్, సెలబ్రేషన్, ఈ 4 విషయాలు ఏమంటాము? ఒకటి కాన్సక్రేషన్, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. రెండోది ఏది? నీవు కన్ఫర్మేషన్, దేవుని పైన నీవు ఆధారపడాలి. మూడోది ఏంది అని అంటే నీవు నీ జీవితం కంటెంప్లేషన్. కంటెంప్లేషన్ అంటే దేవుడు చేసిన కార్యాలను నీవు జ్ఞాపకము చేసుకోవాలి. చివరిగా సెలబ్రేషన్, నువ్వు సంబరపూర్వకంగా ఈ యొక్క సంవత్సరాన్ని నీవు దాటాలి. దేవుడు మనం దీవించి ఆశీర్వదించిన కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన దేవా, మా యేసయ్య, నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రాలు. అవునైనా ఇశ్రాయేలు ప్రజలు నా తండ్రి, వారు యోర్దానును దాటుచుండగా నువ్వు వారికి ఎలా దాటాలి, మీరు దాటేదానికంటే ముందుగా ఎలా దాటాలి అని 4 విషయాలు నువ్వు బయలుపరిచావు. సహాయం చేయి. 20 నుండి 21కి నాయన ప్రభువా కొరకు మేము ఎదురు చూస్తున్నాం, మేము దాటాలని ఆశిస్తున్నాం, కానీ ఎలా దాటాలి అనే ఒక విషయాన్ని నువ్వు మాకు బయలుపరిచావు. అయ్యా నైనా ఈ 3 రోజులు ఉంది, ఈ 3 రోజులలో నైనా ప్రభువా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని, పరిశీలించుకొని, పవిత్రపరచుకొని నీ దగ్గరకు వచ్చి ఒప్పుకొని అయ్యా నవీనమైన స్వభావంతో, నవీనమైన తత్వముతో మేము దాటడానికి నైనా నువ్వు మాకు సహాయం చేయి. నీ మీద ఆధారపడడానికి సహాయం చేయి. ఆయన ప్రభువా నీలో మేము సంబరాలు జరుపుకుంటూ ఆచరించుకోవడానికి నీ కృపను నేను చూపించమని అయ్యా ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి హృదయాలను ఈ వాక్యాన్ని భద్రపరచమని సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, దయచేసి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాం.